రైట్. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు హాస్పిటల్లో క్షతగాత్రులను పరామర్శిస్తున్న విజువల్స్ ఒకవైపు అయితే, ఒకే కుటుంబంలో ముగ్గురు కూతుళ్లను కోల్పోయిన ఆ తల్లి, అలాగే ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒక 15 రోజుల క్రితం ఇంట్లో జరిగిన వేడుకలో సంతోషంగా ఆ వేడుకలో పాల్గొంటున్న దృశ్యాలు, తమ తల్లికి ఒక సర్ప్రైజ్ని ఇస్తూ పెయింటింగ్ చూపిస్తూ ఆనందంగా ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అవే జ్ఞాపకాల్ని నెమరేసుకుంటూ కన్నీరు మున్నీరు అవుతోంది ఆ కుటుంబం. నిజంగా వాళ్ళ విషాదానికి ఇక అంతెక్కడ అనే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. మరో బాక్స్లో చూడొచ్చు మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా హుటాహుటిన ప్రమాద స్థలికి వెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిని హాస్పిటల్లో పరామర్శిస్తున్నారు. సహాయక చర్యలు ఎలా జరిగాయనేది వాకప్ చేస్తూ ఉన్నారు. చూస్తున్నాం, ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు అక్క చెల్లెళ్ళు ప్రమాదం జరగక ముందు 15 రోజుల క్రితం ఇంట్లో జరిగిన వేడుకలో ఉన్న పిక్చర్స్, అలాగే ఆ డాన్సింగ్ విజువల్స్ కనిపిస్తున్నాయి. మరోవైపు నిర్జీవులుగా పడి ఉన్న మృతదేహాలు వారి కుటుంబాన్నే కాదు, చూస్తున్న వారిని కూడా ఎంతో కలచివేస్తున్న దృశ్యాలుగా చెప్పాలి. చూస్తున్నాం ఆసుపత్రిలోని విజువల్స్ మనకి లైవ్లో ఒక బాక్స్లో చూడొచ్చు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అలాగే మరో మంత్రి శ్రీధర్ బాబు అక్కడ క్షతగాత్రులతో మాట్లాడుతున్నారు. వాళ్ళ దగ్గర నుంచి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు కూడా ప్రయాణం చేసిన ప్రయాణికులు ఎవరు కూడా మాట్లాడలేని సిచ్యువేషన్ మనకి రిపోర్ట్ అయింది. ఇప్పుడిప్పుడే వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. నిజంగా ఇది ఒక పెద్ద షాక్ అనే చూడాలి. వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోయే ఒక భయంకరమైన సీన్గా మాత్రం దీన్ని ఖచ్చితంగా చెప్పచ్చు. క్షణాల వ్యవధిలో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో అంత పెద్ద టిప్పర్ వాహనం, అంత లోడుతోటి టన్నుల బరువు ఒక్కసారిగా బస్ మీద పడటంతో కంకర మొత్తం కూడా బస్సులో పడి ఆ కంకర కింద నలిగిపోయి సజీవ సమాధి అయ్యారు చాలామంది ప్రయాణికులు. నిజంగా ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళు నిజంగా వాళ్ళకి ఇది ఒక మరొక జన్మే అని ఖచ్చితంగా చెప్పాలి. ప్రస్తుతం వాళ్ళందరూ కొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, కోలుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు ఆసుపత్రి వర్గాలతోటి, అలాగే అక్కడున్న పేషెంట్స్తో కూడా, గాయపడ్డ వారితో కూడా మాట్లాడడం జరిగింది. అదే విజువల్స్ మనం చూస్తున్నాం. మరో బాక్స్లో చూడొచ్చు, నుజ్జు అయిపోయిన టిప్పర్ వాహనం మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇటు హైదరాబాద్ ప్రాంతంలో కూడా నియోపాలిస్, అలాగే ఈ కన్స్ట్రక్షన్స్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఈ టిప్పర్ ఎంత పెద్ద పెద్ద బోల్డర్స్ని, ఇలాంటి కంకరిని తీసుకెళ్తుంటుందో, దానిపైన టార్పాలిన్ కానీ లేదంటే వాటికి సెక్యూరిటీ కానీ ఎలాంటి లేని సిచ్యువేషన్ చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. మహిళా సోదరిమణులు కూడా చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం, దురదృష్టకరం. దీనిపైన మెజిస్ట్రియల్ ఎంక్వైరీ చేపడతాం. దానికి కారణము ఎందుకైంది, ఏ విధంగా అయిందని పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరిస్తాం. కానీ క్షతగాత్రులైన మరి ఇతర పేషెంట్స్కు సంబంధించి అన్ని తీర్ల ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. సంఘటన వివరాలు తెలియగానే ముఖ్యమంత్రి గారు వెంటనే మొత్తం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి వెంటనే పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం కూడా పోయి అక్కడున్న యాక్సిడెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో మిగతా వారిని కాపాడాలి, అందరినీ కాపాడాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం. తదుపరి వెంటనే మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు వచ్చి ఇక్కడ అందరినీ కూడా మరి అన్ని చర్యలు తీసుకోవటం కూడా జరిగింది. ఇప్పటివరకైతే డాక్టర్లు ఇచ్చిన సమాచారం మేరకు అందరూ స్టేబుల్గానే ఉన్నారు. 26 మంది స్టేబుల్గానే ఉన్నారు. 19 మంది చనిపోవడం జరిగింది. ఒక కుటుంబంలో 3, ఒక కుటుంబంలో 2 ఆ విధంగా చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం అండి. ప్రభుత్వ సహాయం ఏమైనా? ప్రభుత్వం ఇప్పుడే మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ప్రభుత్వ పక్షాన 7 లక్షల రూపాయలు, 5 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆర్టీసీ నుంచి 2 లక్షల రూపాయలని ఎక్స్గ్రేషన్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఒక్కసారి జరిగిన ప్రమాదం రీక్యాప్కి వెళ్తే, ఆదివారం కావడంతో అందరూ కూడా సొంత ఊళ్ళకు వెళ్ళారు. సోమవారం ఉదయం ఉద్యోగాలు, కాలేజీల కోసం బస్ ఎక్కారు. పొద్దున్నే తమ పనుల కోసం వెళ్తున్న వారిని టిప్పర్ రూపంలో మృత్యువు కబళించుతుంది అని ఎవరు ఊహించి ఉండరు. అత్యంత వేగంతో సడన్గా వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టింది. ఆ ధాటికి టిప్పర్ మొత్తం కూడా బస్సుపై ఉరిగిపోయింది. టిప్పర్లో ఉన్న కంకర మొత్తం బస్సు లోపల పడిపోయింది. దీంతో అందులో ఉన్న వారంతా కంకరలో సజీవ సమాధయ్యారు. ప్రశాంతంగా సాగుతున్న వారి ప్రయాణం ఒక్కసారిగా భీతావాహంగా మారిపోయింది.
కంకర మొత్తం మీద పట్టడంతో కూరుకుపోయిన వారి ఆర్తనాదాలు కూడా బయటకు వినిపించని పరిస్థితి అక్కడ నెలకొంది. 6:20 ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక అరగంట 40 నిమిషాలకు కానీ అక్కడ స్థానికులకు తెలియని సిచ్యువేషన్లో 7 గంటల ప్రాంతంలో అక్కడికి వచ్చి స్థానికులు కొంతమందిని కాపాడే ప్రయత్నం చేశారు. కంకర్ను వెలికి తీసే ప్రయత్నం కూడా చేశారు. కానీ బస్సులో కూడా మొత్తం పూర్తిగా 70% కంకర్ నిండిపోయిన పరిస్థితుల్లో కింద ఎంతమంది ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది కూడా తెలియని సిచ్యువేషన్లో వెనక భాగపు అద్దాలను పగలగొట్టి కొంతమందిని కిందికి దించటం, ఆ తర్వాత ఆ కంకర్ని క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు జేసీబీకి సమాచారం ఇచ్చి జేసీబీ తెప్పించి అనంతరమే ఆ బస్సుని విడివిడి భాగాలుగా దాన్ని విడగొట్టి ఆ కంకర్ని తొలగించే ప్రయత్నం చేసిన క్రమంలో అప్పటికే చాలామంది సజీవ సమాధి అయిపోయారు ఆ కంకర కింద. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 3 అక్క చెల్లెళ్ళు నిజంగా ఒక 15 రోజుల క్రితం ఇంట్లో జరిగిన వేడుకలో ఎంతో ఉల్లాసంగా ఆడిపాడిన ఆ యువతులు ప్రస్తుతం నిర్జీవులుగా పడి ఉన్న దృశ్యాలు చూడలేక కుటుంబం తల్లడిల్లిపోయిందని చెప్పాలి. ప్రస్తుతం చనిపోయిన 21 మంది పోస్ట్ మార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించే పనిలో ఉన్నారు అధికారులు. మరోవైపు ప్రభుత్వం కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రధాని ఈ ఘటనపై నరేంద్ర మోదీ ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి 2 లక్షల రూపాయలు చనిపోయిన వారి కుటుంబాలకు అలాగే గాయపడ్డ వారికి 50,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 లక్షలు ప్రభుత్వం నుంచి, 2 లక్షలు ఆర్టీసీ నుంచి కలిపి 7 లక్షలు, అలాగే గాయపడ్డ వారికి 2 లక్షల రూపాయలని ఎక్స్గ్రేషియాగా ప్రకటించారు. కానీ ఎలాంటి పరిహారం, ఏ ఎక్స్గ్రేషియా కూడా ఇంతటి తీవ్ర విషాదాన్ని భర్తీ చేయలేదనేది తెలిసిన విషయమే. ఇరుకుగా ఉండే రోడ్లు, నిజంగా నిర్వహణ లేని గుంతల రోడ్లమయం, వర్షం చినుకు పడితే నరకానికి నకళ్ళుగా మారే రోడ్లు. మరోవైపు పర్యావరణం అంటూ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి ఈ రోడ్డు విస్తరణ పనులను ఆపేసిన పర్యావరణ ప్రేమికులు వెరసి కారణం ఏదైనా కావచ్చు. ఒక టిప్పర్ డ్రైవర్ అతి వేగం, అతని నిర్లక్ష్యం ఇంతమంది ప్రాణాలను బలి తీసుకుంది. నిజంగా రోడ్డు బాగోలేనప్పుడు నిజంగా అక్కడ చాలా నెమ్మదిగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఏ ప్రమాదం జరిగినా ప్రాణాలను తీసిన వాళ్ళం అవుతాం అనే అవగాహన కూడా లేకుండా కొంతమంది చేస్తున్న ఈ పనులకి 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో కూడా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. మిర్జాగూడ వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. వికారాబాద్ జిల్లా తాండూరులోని గాంధీనగర్కు చెందిన ఎల్లయ్య గౌడ్ 3 కుమార్తెలు బస్సు ప్రమాదంలో చనిపోయారు. అక్క చెల్లెళ్ళు తనూష, సాయిప్రియ, నందిని చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్లోని కోటి విమెన్స్ కాలేజ్లో చదువుతున్న 3 కూడా గత నెల 15న జరిగిన ఓ పెళ్లి వేడుకలో సందడిగా గడిపారు. తల్లిదండ్రులతో పాటు బంధువులు ఈ ఘటనా స్థలికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. ఎల్లయ్య గౌడ్కు 4 కుమార్తెలు, ఓ కుమార్తెకు వివాహం కాగా మిగిలిన 3 కుమార్తెలు ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో విగత జీవులుగా మారటంతో ఆ కుటుంబం, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆదివారం కావడంతో అందరూ సొంతూళ్లకు వెళ్లారు. సోమవారం ఉదయం ఉద్యోగాలు, కాలేజీల కోసం బస్సు ఎక్కారు. పొద్దున్నే తమ పనుల కోసం వెళ్తున్న వారిని టిప్పర్ రూపంలో మృత్యువు బలి తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. అత్యంత వేగంతో సడన్గా వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టింది. ఆ ధాటికి టిప్పర్ మొత్తం బస్సుపై ఒరిగిపోయింది. టిప్పర్లో ఉన్న కంకర మొత్తం బస్సు లోపల పడిపోయింది. దీంతో అందులో ఉన్న వారంతా కంకరలో కూరుకుపోయారు. చూసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి హృదయం కూడా కలిసి వేస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఏమైంది, పిల్లలు ఇద్దరు కన్నా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు? తల్లిదండ్రులు 2 చచ్చిపోయారు సార్. 2 ఏం పేర్లమ్మా వాళ్ళ పేర్లు? బందెప్ప లక్ష్మి సార్. లక్ష్మి సార్. హైదరాబాద్కి వెళ్తూ ఏ ఊరు వీళ్ళది? హాజీపురం సార్. హాజీపురం హైదరాబాద్కు నీలఫర్ హాస్పిటల్కి వెళ్తున్నారు సార్. ఉస్మానియా హాస్పిటల్కు సార్. ఉస్మానియాకి వెళ్తున్నారు సార్. ఏం చేయలేదు సార్, ఎవరిని చూడాలి సార్. హాస్పిటల్కి మీకు ఆరోగ్యం బాగలేదు, డొక్కన వస్తుంది అంటే హాస్పిటల్కి పోయింది సార్. నేనేం చెప్పానమ్మా, హాస్పిటల్ కాడ వచ్చింది. అంటే హాస్పిటల్కి చూపించుకుని వచ్చింది. హెల్త్ బాగాలేకుండా వచ్చిండ్రు. నైట్ పూట వచ్చిండ్రు. ఎన్ని గంటలకు వచ్చిండ్రు నాకు తెలియదు. వచ్చిండ్రు. హాస్పిటల్కి వస్తే పొద్దున్న ఫోన్ చేస్తే ఎవరి ఫోన్లో చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేరు, ఏం చేయలేరు. మళ్ళీ చేసేపటికి చేసిన అర్ధగంట ఆగినాక చేస్తే బిజీ అని వచ్చింది.
మళ్ళీ తర్వాత కేసు చేస్తే పోలీస్ స్టేషన్లో ఉంది ఫోన్ అని అన్నారు. అన్నాక సరే అని ఏమనలే వాళ్ళు ఇటు మళ్ళీ సరిగ్గా చెప్పలే హాస్పిటల్ ఇది అదే దీంట్లో ఇప్పుడు నిన్న వెళ్ళారు ఇంట్లో నుంచి ఇంటికి వెళ్ళి వచ్చిండ్రు. ఇంటికి వెళ్ళి వేరు అంటే అమ్మమ్మలుతుండ్రి నేను వాళ్ళ అమ్మమ్మలుతుంటే అక్కడికి వెళ్ళి అక్కడనే వచ్చిండ్రు. పొద్దున్న ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయలేరు. పోలీస్ స్టేషన్లో ఉంది వచ్చి తీసుకోవని మీ అమ్మలను హాస్పిటల్ చేంజ్ చేసామని చెప్పింది. అక్కడికి ఫోన్ పెట్టేసి పోయి వచ్చినాం. మేము ఒక చదువుకుంటాను నేను కూలి చేస్తాను. అంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరు పోయారు, మీరు ఆ చెల్లె స్కూల్కి పోయిందా? స్కూల్కి పోయింది, వాళ్ళు హాస్పిటల్కి వచ్చింది, నేను ఇంటికాడ కూలిపోయామని ఉన్నా. ఆ టైం కల్లా ఫోన్ చేసి ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయలేరు. వాళ్ళ మామ తోడుకొచ్చిండు. మేమిద్దరమే. ఏం చెప్పిందమ్మా ఇంట్లో నుంచి అమ్మ బయటప్పుడు మాట్లాడినా వెళ్ళేటప్పుడు? పోయేటప్పుడు అమ్మ మాట్లాడిపోయిందా? సార్ తాండూరుకి వెళ్ళి బస్ ఎక్కిండ్రు సార్. అంటే ఇంట్లో నుంచి కాదు, వాళ్ళ వేరే ఇంట్లో నుంచి బయట మా ఇంటి నుంచే సార్ 3:30కి వెళ్ళి